రీసెంట్గా ప్రైవేట్ సెక్టర్లో 9 గంటల నుంచి 10 గంటలకి పని గంటలు పెంచుతూ మహారాష్ట్ర క్యాబినెట్ ఒక అప్రూవల్ ఇచ్చిందనమాట. మహారాష్ట్ర క్యాబినెట్ స్పెషల్ లా వాళ్ళ యొక్క చట్టం ఏదైతే ఉందో మహారాష్ట్ర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 2017 మరియు ఫ్యాక్టరీస్ యాక్ట్ వీటన్నిటిని అమెండ్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది. అదే ప్రైవేట్ సెక్టర్లో పని గంటలు 9 గంటల నుంచి 10 గంటలకు పెంచుతాం అనమాట. దీనివల్ల స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెంచడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ పెంచడం, దాంతోపాటు ఆ స్టేట్లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ లక్ష్యంగా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా పని గంటలు పెంచుతూ వాళ్ళ పాలసీస్ చేశాయి. వాటితో పాటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, త్రిపుర ఈ రాష్ట్రాలు కూడా ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాయన్నమాట. అయితే దీనివల్ల శ్రామికుల హక్కులు దెబ్బతింటాయని, వాళ్ళ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా మంది చెప్తున్నారు. అయితే పెట్టుబడులు రావాలన్నా, అంతర్జాతీయంగా ఈ రాష్ట్రాల పట్ల ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవ్వాలన్నా ఇటువంటి పాలసీస్ తప్పనిసరని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే తమిళనాడు రాష్ట్రం ఇండస్ట్రీస్లో అంటే సెకండరీ సెక్టర్లో చాలా ముందుందన్నమాట. వాళ్ళ గ్రోత్ చాలా పెరుగుతుంది. దాన్ని చూసి చాలా రాష్ట్రాలు కూడా తమిళనాడు లాగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాయి. తమిళనాడు యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ 11% పైన ఉందన్నమాట. ఇది సాధించాలంటే ప్రైవేట్ సెక్టర్లో పని గంటలు పెంచాల్సిందని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లుంది. అయితే గత కొన్ని మాసాల క్రితం తమిళనాడు ప్రభుత్వం కూడా వర్కింగ్ అవర్స్ని 8 అవర్స్ నుంచి 12 అవర్స్కి పెంచింది. దానిలో పెద్ద విమర్శలు వచ్చాయి, వర్కర్స్ గొడవ చేశారు. దాంతో మళ్ళా మొన్న మేలో ఆ 12 అవర్స్ నుంచి 8 అవర్స్కి తగ్గించింది. అయినా కానీ నిన్న మొన్న తమిళనాడు సీఎం ఎవరైతే ఉన్నారో స్టాలిన్ గారు, ఆయన లండన్ వెళ్ళి రోల్స్ రాయిస్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఏదైతే రోల్స్ రాయిస్ ఇంజన్స్ ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తమిళనాడులో పెట్టే విధంగా ఆయన ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారనమాట. అంటే అక్కడ 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉన్న తమిళనాడులో స్పెషల్గా ఇండస్ట్రియల్ జోన్స్ క్రియేట్ చేయడం వల్ల తమిళనాడులో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చి తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నాయి, ఇండస్ట్రీస్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నాయి అనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. కేవలం వర్కింగ్ అవర్స్ పెంచి కాదు, ఇండస్ట్రియల్ జోన్స్ క్రియేట్ చేయడం, ఇండస్ట్రియల్ సప్లై చైన్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. తమిళనాడు ప్రభుత్వం 2023 ఏప్రిల్లో వర్కింగ్ అవర్స్ ప్రైవేట్ సెక్టర్లో వర్కింగ్ అవర్స్ 8 గంటల నుంచి 12 గంటలు పెంచుతూ అప్పుడు ఒక పాలసీ తీసుకొచ్చింది. దానివల్ల అందరూ గొడవ చేయడంతో, వర్కర్స్ అందరూ గొడవ చేయడంతో ఆ మరుసటి నెలలోనే అంటే మే 2023లోనే 12 గంటల నుంచి 8 గంటలకు మళ్ళా వర్కింగ్ అవర్స్ తగ్గించేసింది అనమాట.